హాయ్ అండి, రంజాన్ సిరీస్లో డే 10 రెసిపీ అండి. ఇది పొటాటో రస్క్ బాల్స్. దీనికి కావాల్సినవి ముందుగా పొటాటోని బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 3 పొటాటోస్ తీసుకున్నాను, బాయిల్ చేసేసాను. అందులో కార్న్ఫ్లోర్ అండ్ మైదా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి. ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలండి, మనకి మన డౌలా రెడీ అవ్వాలి. సో అందుకని చెప్పి కొంచెం స్పైసీనెస్ కోసం అండి చిల్లీ ఫ్లేక్స్, మిరపకాయలను కొంచెం మిక్సీ వేసుకుంటే అలా అయిపోతుంది. ఆరిగానో వేసుకున్నాను, లేదంటే మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్, ఈ 3 వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ముద్దుగా రెడీ అయిపోతే సరిపోతుంది. నేను మిక్స్ చేసేసాను. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి, పొటాటో చాలా వెట్గా ఉంటుంది కదా, సో అందుకని ఇంకొంచెం పలుచగా ఉందని చెప్పి మళ్ళీ కొంచెం పౌడర్ యాడ్ చేసుకున్నాను. అవి 2 యాడ్ చేశాను, మైదా కార్న్ఫ్లోర్ 2 కూడా కలుపుకున్నాను. ఇవి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రస్క్ బాల్స్ అన్నాం కదా, నేను రస్క్ ఉంది కదండి, వాటిని పీసులుగా కట్ చేసేసి అందులోని మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవడమే. పౌడర్ చేసుకొని ఒక బౌల్లో ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. దీంతో చేస్తున్నారా, బాగుంటాయా లేదా అనుకోకండి, రియల్లీ చాలా బాగుంటాయి. ఒక కప్లో కొంచెం మైదా తీసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ థిక్ పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. పలుచగా ఉండకూడదు, కొంచెం చాలా థిక్గా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్గా ఉంటే మనకి ఆ పొటాటో బాల్స్కి చక్కగా కోట్ అవుతుంది. కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ మైదా వాటర్లోని డిప్ చేసుకొని ఆ రస్క్ ఉంది కదండి, పౌడర్ రస్క్లోని కోట్ చేసుకోవడమే. సో అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ వేడికి పెట్టేశానండి. హీట్ అయిపోయింది. సో రెడీ చేసుకున్న మన పొటాటో రస్క్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. మంచి కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. రెగ్యులర్గా టమాటా కెచప్తో టేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. డెఫినెట్గా వీడియోని ట్రై చేయండి, టేస్టీగా ఉన్నాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.